ఏంటి మేడం అంటే మొత్తం పట్టణము అమెరికా అన్నీ వదిలేసి మంచిర్యాల నుంచి కూడా ఒక 50 కిలోమీటర్ల దూరం, ఏంటి మీ మోటో ఏంటి? మన మంచిర్యాలలో నుండి కర్ణాటకకు వెళ్ళి కేరళకు వెళ్ళి అంటే కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి అవసరమైతే హరిద్వార్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. అలా పోలిస్తే 1 గంట ప్రయాణం ఇది చాలా తక్కువ అని నేను అనుకుంటాను. ప్రజలకి ఆరోగ్య అవగాహన, వారి ఆరోగ్యమే మీ లక్ష్యం అన్నది. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా అయింది, ప్రజలకి ఇంకా అవగాహన లేదనుకుంటున్నారు హెల్త్ విషయంలో? ఎస్, డెఫినెట్గా లేదు. కానీ ప్రజలకి ఇవాళ రేపు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు న్యాచురోపతి గురించి రావాలి అంటే మీరు న్యాచురోపతి అంటే ఏం చెప్తారు స్పెషల్లీ? న్యాచురోపతి అని అంటే ఇందులో పైసా ఖర్చు ఉండదు, ఇన్వేషన్ అసలే ఉండదు, శరీరం లోపలికి ఏదో ఇంజెక్షన్ టాబ్లెట్ ఇస్తున్నామని అసలే లేదు. రైట్. ఇప్పుడు న్యాచురోపతి అంటే అలోపతి కూడా ఎంతో కొంత వాడకపోతే పూర్తి స్థాయిలో న్యాచురోపతి మీద ఆధారపడి అన్ని వ్యాధులు నేను చేయవచ్చా అనే ఒక ప్రశ్న ఉంటుంది. దానికి ఏమంటారు? నిజానికి అలోపతి వైద్య విధానం అనేది ఆధునిక వైద్య విధానం అసలు అందుబాటులోకి వచ్చిందే ఎమర్జెన్సీస్ కోసమే. జీవన శైలి రుగ్మతలు, దీర్ఘకాలిక రుగ్మతలు అన్నింటికి 1 స్టాప్ సొల్యూషన్ అంటే న్యాచురోపతి ఈజ్ ద బెస్ట్ వే అన్నమాట. కొంతమంది నేను పేర్లు చెప్పాను కానీ ఒక ఆయనే ఎన్ని రోజులు తింటావు మంచిగా తిని చావడానికి ఆయన ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయనే ఓ నూనె పేరు చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు. ఇంత ప్రజలకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనే మీమాంసలు ఉన్నారు అందరూ. నేనైతే ఏమీ ఇట్లాంటివి స్ట్రిక్ట్గా కొన్ని రోజులు పాటించమని చెప్పను. ఎందుకు అనంటే కొన్ని లక్షల మంది ఇప్పుడు పొద్దున లేవగానే, లక్షల మంది కాదు ప్రతి ఇంటికి కంపల్సరీ ఉంటారు, పొద్దున లేవగానే పాలో ఛాయో కాఫీ తాగకుండా జీవన క్రియ మొదలు కాదు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పటి వరకు చాలా మందికి ఒక అపోహ ఉంటుండే, ఆల్కలైన్ వాటరే తాగుతున్నామని చెప్పేసి 5 లక్షలు 10 లక్షలు ఇంట్లో మిషన్లు పెట్టి కూడా కొనుక్కున్నారు. నేను వాటి వల్ల ఉపయోగం లేదంటారా? ఏమీ అవసరం లేదు. అయితే ఈ ఆశ్రమానికి న్యాచురోపతి ఆరోగ్యానికి గోశాలకు సంబంధం ఏంటి మేడం? దగ్గర 130-140 ఆవులు ఉన్నాయని చెప్పినారు. ఏంటి అది? ఎన్ని ఆశ్రమాలు ఉన్నప్పటికీ చక్కగా గోశాల ఉండడము, ప్రకృతి వ్యవసాయం ఇందులోనే, మీ కళ్ళ ముందే పండిన పంటలు, అవే కూరగాయలు అవే పండ్లు మీకు వండి పెట్టడము. సో ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదనే నేను అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే ఆర్గానిక్ సంబంధించి కానీ మంచి ఆరోగ్యం కోసం కానీ తాటి కళ్ళు తాగండి అని గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది కదా, అట్లా మనం వాడచ్చా యాక్చువల్లీ న్యాచురోపతిలో? బేసికల్లీ మీరు ఇన్ని లక్షలతో ఇక్కడ ఆశ్రమం పెట్టారు మేడం, ఎక్కడొక్కడ మాకు ఆరోగ్యం కావాలని కోరుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. న్యాచురోపతికి సంబంధించి సత్వాశ్రమంలో ఎట్లాంటి విధానం అవలంబిస్తున్నారు, ఎట్లాంటి అంటే ఉపయోగించే ఇప్పుడు చూసిన కొన్ని పరికరాలు, వాటి గురించి క్లుప్తంగా వివరించండి. ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి, కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ చికిత్సా విధానాలే కొంచెం మోడర్నైజ్ కూడా అవుతాయి. సో ఇక్కడ మేమేం చేసామంటే మన ప్రాంత ప్రజలకు ఏదైనా చేయాలి, మనం ఎక్కడో చేస్తే మెట్రోపాలిటన్ సిటీస్లలో కనుక మనం స్థిరపడి చేస్తే అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు, ఉపాధి కూడా ఉంది. కాబట్టి అక్కడికంటే ఇక్కడ మనం చేశామనుకోండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ట్రైబల్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది, ప్లస్ ప్రజలకు కూడా మేలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంత దూరంలో పెట్టడం జరిగింది.